హలో ఎవ్రీవన్, రీజనింగ్ ట్రిక్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం కౌంటింగ్ స్క్వేర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్. టైప్ 1 ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, సో ఈ ఫిగర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు సో రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కన్సిడర్ చేసుకుంటే హారిజాంటల్ గా ఉన్నది మనకి రోస్ అవుతాయి, వర్టికల్ గా ఉన్నవి మనకి కాలమ్స్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిగర్ లో మనం రోస్ కాలమ్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, సో రోస్ అంటే ఇవే కదమ్మా చెప్పుకున్నాం. సో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2. ఓకేనా, 2 రోస్. అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఇలా తీసుకోవాలి కాలమ్స్. ఓకే, 1 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి రోస్ ఈక్వల్స్ టు కాలమ్ ఈక్వల్స్ టు 2 అనమాట ఈ కేస్ మనకి. ఓకే, సో ఇందులో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే మనం ఎలా చేస్తాం చూడండి. ఇది 1 ఇలా కౌంట్ చేసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా, అండ్ కంప్లీట్ గా ఉన్న స్క్వేర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఉంది కదా, ఇది మనకి ఇంకొక స్క్వేర్ అనమాట. అంటే టోటల్ ఎన్ని వచ్చాయమ్మా? ఇక్కడ మనకి టోటల్ 5 స్క్వేర్స్. అయితే ఇది చిన్న ఫిగర్ కాబట్టి మనం ఈజీగా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి కౌంట్ చేసేసాం. ఓకే, అదే ప్రాబ్లమేటిక్ గా చేయాలి అంటే ఎలా చేయాలి అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ టు ఎన్ని? 2 కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఫిగర్ నుంచి కౌంట్ చేయకుండా ఈ విధంగా కూడా మనం ఎన్ని స్క్వేర్స్ వస్తున్నాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. ఓకేనా, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ రోస్ కౌంట్ చేద్దామా. 1 2 3. ఓకే, 1 2 3 రోస్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 రోస్ ఉన్నాయి. ఓకే, సో హియర్ రోస్ ఈక్వల్స్ టు కాలమ్స్ ఈక్వల్స్ టు 3 కదా. సో మనం ఏం చెప్పుకున్నాము, సో ఈ ఫిగర్ ని టచ్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఎలా చేయొచ్చు? 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 ప్లస్ 1 అంటే ఎంత వచ్చిందండి? 14. సో ఫైనల్ గా మనకి ఇక్కడ 14 స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సిమిలర్లీ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రోస్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఓకే, ఇక్కడ కూడా 1 2 3 4. సో రోస్ ఈక్వల్స్ టు కాలమ్స్ ఈక్వల్స్ టు 4. ఓకేనా, సో ఏం చేయాలని చెప్పాను? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 4 ఎంతండి? 20 ప్లస్ 9 ప్లస్ 1 10. దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ మనకి టోటల్ 30 స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ టైప్. టైప్ 2 అనే కేసులో మనకి రోస్ నాట్ ఈక్వల్స్ టు కాలమ్ అనమాట. లెట్ us see. ఇక్కడ రోస్ కౌంట్ చేయండి. 1 2 3 4. 4 రోస్ ఉన్నాయి. 1 2 3 4 రోస్ ఉన్నాయి. కాలమ్స్ కౌంట్ చేసి చూడండి. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఈ కేసులో ఏంటి మనకి రోస్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు కాలమ్ అనమాట. ఓకే, సో ఈ కేసులో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం మాక్సిమం ఏ కేసు ఉందో అది ఫస్ట్ తీసుకోండి. మాక్సిమం ఏముంది? 5 ఉంది కదా. 5 ఏంటవి? కాలమ్స్. ఓకే, సో కాలమ్స్ తీసుకోండి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సో 5 ఇలా నోట్ చేసుకోండి. 5 4 3 2 1. ఓకే, నెక్స్ట్ రోస్ తీసుకోండి. రోస్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 3 2 1. ఓకే, రోస్ అలా నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమి లేవు కాబట్టి 0 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే 5 into 4. ఓకే, 5 4s are 20 ప్లస్ 4 into 3. 4 3s are 12 ప్లస్ 3 into 2. 3 2s are 6 ప్లస్ 2 1s are 2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 40. సో టోటల్ మనకి ఇక్కడ 40 స్క్వేర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ కేసులో చూద్దామా. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 రోస్. ఓకే, సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 2 కాలమ్స్. ఓకే, సో రోస్ ఫస్ట్ తీసుకోండి. 4 3 2 1. ఓకే, నెక్స్ట్ కాలమ్స్
కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2 కాబట్టి 2 1 ఈ రెండు లేవు కదా 0 తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి 4 into 2 8 ప్లస్ 3 into 1 3 మిగతా అవసరం లేదు ఎందుకని 0 కాబట్టి. సో 8 plus 3 11. సో 11 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ కేసులో మనకి టోటల్ 11 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. ఓకే సో ఒకసారి చెక్ చేసుకుందామా. సో 11 స్క్వేర్స్ అన్నారు కదా 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ 8 కాకుండా ఇది 9 ఓకే ఇది 10 ఓకే ఈ మిడిల్ లో ఉంది కదా ఇది 11 అన్నమాట. ఈ విధంగా మనకి 11 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే విధంగా ఈ ప్రాబ్లం మనం ఫిగర్ టచ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ మెథడ్ లో చేసేద్దాం. సో రోస్ ఎన్ని ఉన్నాయమ్మా 1 2 3 4 కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఓకేనా. సో 6 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం కాలమ్స్ ని ప్లేస్ చేసుకుందాం. సో కాలమ్ 6 కాబట్టి 6 ని రివర్స్ నుంచి రాసుకోండి 6 5 4 3 2 1 ఓకేనా. నెక్స్ట్ రోస్ ఏమవుతాయి 4 కదా. సో 4 3 2 1 0 0 ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి తెలుసు కదా 6 into 4 24 ప్లస్ 5 into 3 15 ప్లస్ 4 into 2 8 ప్లస్ 3 1s are 3 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 50. సో ఈ కేసులో మనకి టోటల్ 50 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. ఓకే నో నీడ్ టు చెక్ ఇక్కడ చెక్ చేసి చూసుకున్నాం కదా. సో మళ్ళీ చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ టైప్. సో టైప్ 3 లో మనకి ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయి. సో మిడిల్ లో ఉన్న దాన్ని చెక్ చేసుకుందాం. ఫస్ట్ మిడిల్ లో ఉన్న లీస్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి 2 rows 2 columns అంటే రోస్ ఈక్వల్స్ టు కాలమ్ అనే కేసు అన్నమాట. సో ఏమవుతుందమ్మా 2 square ప్లస్ 1 square 5 ఓకే. మనకి ఇక్కడ 5 ఆన్సర్ అవుతుందా నో 5 ఆన్సర్ అవ్వదు. ఇదే స్క్వేర్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో అన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆ చెక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు కార్నర్ లో చెక్ చేసుకోండి 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది కదా. సో 5 into 4 ఈక్వల్స్ టు 20. సో 20 స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి అమ్మా. ఈ కంప్లీట్ ఫిగర్ చెక్ చేసుకోండి ఫస్ట్ క్లోజ్డ్ ఫిగర్ ఓకేనా. 4 columns అండ్ 1 2 3 4 rows ఓకేనా. రోస్ ఈక్వల్స్ టు కాలమ్ అనే కేసు. సో ఏమవుతుంది ఆన్సర్ మనకి 4 square ప్లస్ 3 square ప్లస్ 2 square ప్లస్ 1 square. సో అదేమవుతుంది 4 4s are 16 ప్లస్ 3 3s are 9 ప్లస్ 2 2s are 4 ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. ఇక్కడ మనకి 30 ఆన్సర్ అవుతుందా నో. ఎందుకు అంటే ఈ కంప్లీట్ ఫిగర్ లో మళ్ళీ మనకి ఇక్కడ వేరే స్క్వేర్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఈ 4 స్క్వేర్స్ మళ్ళీ మనకి సెపరేట్ అన్నమాట. రోస్ ఈక్వల్స్ టు కాలమ్ ఈక్వల్స్ టు 2 అనే కేసు అన్నమాట ఇక్కడ మనకి ఓకేనా. అంటే స్క్వేర్స్ మనకి ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదమ్మా. సో దీని ముందు సమ్ లో చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ మనకి ఈ 5 అనే కేసు మనకి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది ఓకే. సో 5 4s are 20 అన్నది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవన్నీ టోటల్ చేసుకోవాలన్నమాట. 30 ప్లస్ 20 50 ఈజ్ అవర్ ఆన్సర్. సో టోటల్ గా మనకి 50 స్క్వేర్స్ వస్తాయి అన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో టైప్ 4 లో మనకి ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ వస్తాయమ్మా. సో యాక్చువల్ గా ఇది 1 2 1 2 అనే కేసు ఓకేనా. సో మామూలుగా ఏమవుతుందమ్మా ఆన్సర్ 2 square ప్లస్ 1 square ఈజ్ ఈక్వల్స్ టు 5 ఓకేనా. బట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇన్నర్ ఇంకొక స్క్వేర్ కూడా ఉంది చూసారా. ఇది కూడా మనకి స్క్వేరే కదా కాకపోతే ఇలా ఉంది ఓకేనా. సో దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట ఓకేనా. అంటే 5 ప్లస్ 1 కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ కేసులో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఆన్సర్ 6 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఫిగర్ రిపీటెడ్ గా మనకు వస్తూ ఉంటది ఓకేనా. సో సింపుల్ గా దీని ఆన్సర్ 6 అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కేసు చూడండి అమ్మా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫిగర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. గమనించారా చూడండి. ఇది 1 టైం ఓకే 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ ఇది సెకండ్ టైం రిపీట్ అయింది చూడండి మిడిల్ లో కూడా ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా
థర్డ్ టైం రిపీట్ అయింది. ఇప్పుడు ఇది 6 అన్నమాట. ఓకేనా, ఇలాంటి 6లు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3. ఓకేనా, సో 3 ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 3s are 18. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. టైప్ 4 లో లాస్ట్ సమ్ ఇంకొక సమ్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసాం కదా, సేమ్ అలానే ఫస్ట్ మనం ఏం చేయాలి? అవుటర్ ఫిగర్ తీసుకోవాలి. సో అవుటర్ ఫిగర్ ఏమవుతుందమ్మా? రోస్ ఈక్వల్స్ టు కాలమ్ ఈక్వల్స్ టు 4 అనే కేసు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. ఇక్కడ మనకి మళ్ళీ స్క్వేర్స్ ఇచ్చారు కదా. సో ఈ కేసు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. రోస్ ఈక్వల్స్ టు కాలమ్ ఈక్వల్స్ టు 2 అనే కేసు ఏంటమ్మా? ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకేనా, 6 into 4 24 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇక్కడ వచ్చిన ఆన్సర్ 30 ప్లస్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ 24. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి? ఫైనల్ గా 30 and 24. టోటల్ 54 is our answer. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.